రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో లేడీ చైన్ స్నాచర్ హల్చల్ చేసింది. ఉపర్పల్లిలో వృద్ధురాలి మెడలో చైన్ను లాకెళ్లింది లేడీ కిలాడి. ఇంట్లోకి చొరబడి నర్సమ్మ అనే వృద్ధురాలిపై విచక్షణ రహితంగా దాడి చేసి 2.5 తులాల హారాన్ని అపహరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. రెండు తులాలే చూసిరు మన పేరు ఇప్పుడు 4 తులాలు ఉంది. రేపు మమ్మల్ని కూడా చేయడం గ్యారంటీ ఇళ్ళకి జ్వరం చేస్తున్నారు. ఇక రోడ్డు మీద ఎత్తుకోతురు అంటే అది కామన్గా ఎత్తుకోవద్దు, రోడ్డు పైన పోతురు అని ఇప్పుడు ఇళ్ళకి పోతురు అంటే మాకు కూడా మా పరిస్థితి కూడా ఏంటో రేపు రాదు. కొంచెం యాక్షన్ తీసుకొని ఆ ముసలాన్ని ఏమన్నా చేస్తుంది గట్టిగా పట్టుకుంటే పై నుంచి లేపేసి అంటే మీరు సప్లీ వచ్చింది నేను వంటే చేసా మీరు వీళ్ళు చచ్చింది కదా అని నేను అన్నా. నువ్వు కూడా చస్తున్నావు కదా అని అన్నా. అనగానే ఇక ముగ్గేస్తుంది అంటే వెయ్యి అని అన్నా. వేసాం వేసి వచ్చిన తర్వాత దగ్గర వేసినాం. ఇక నీళ్ళు వస్తే అమ్మ అంటే నేను రెండు ఎత్తుకొచ్చుకుంటా, నేను మా బిడ్డలు ఇంటికి పోతా అని అంటే ఎందుకు పోతాడంటే ఇలా మా మన్మరాలకు పత్రిక రాసుకుంటారట. మా బిడ్డకు వాళ్ళు చేసింది ఇక కారణం పంపిస్తాను అన్నారు అని అమ్మ నీకు ఎవరైనా పంపిస్తూనే ఉంటారే అని నాగిన నేను నాగిన నాగేటక్కల ఇక అన్ని తయారు పెట్టుకున్నావా అంటే పెట్టుకుంటారు. ఆయన ఒక చీరే ఆడ ఉన్నది కూడా ఆయన కట్టుకుంటా ఈడ ఒక చీర కట్టుకొని పోతా అని అన్నారు. మంచిది అన్నారు. ఇక తర్వాత దిగరేస్తున్నాం అంటే మేము కూడా పెట్టుకోవచ్చు రాలేదు ఇంకా నల్ల అని అన్నాం. తర్వాత దిగరేసి తెచ్చుకొచ్చినాం. ఎట్లా తీసుకుపోయిందా ఇట్లా పట్టింది. ఇక మేము పట్టింది అయితే నేను ఏ నన్ను పట్టుకుంటున్నా అంటేనే ఇట్లా పడేసి ఇట్లా పట్టుకున్నా. నేను పట్టి గుంజి ఈ చెట్టుకే ఇక్కడికి ఇక్కడ గుంజింది ఇక్కడికి ఇట్లా పట్టుకున్నా కానీ వారి వయసుగా నేను శాత కట్టుకుంటాను. ఇక తీసుకొని వస్తూనే ఉన్నది పడకాయ అంటే మీరు సప్లీ వచ్చింది నేను వంటే చేసా మీరు వీళ్ళు చచ్చింది కదా అని నేను అన్నా.